మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశాలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్తా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి యొక్క స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ వృశ్చిక రాశికి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే అమ్మా వృశ్చిక రాశి వారికి సంవత్సరం అనేటువంటిది విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, ఈ విధమైనటువంటి పాదాలు కలిగినటువంటి వారికి వృశ్చిక రాశి అవుతుంది. అలాగే ఈ సంవత్సరము వారికి ఆదాయం 8, వ్యయము 14, రాజ్యపూజ్యం 4, అగౌరవం 5 అయిందనమాట. ఈ రాశి వారికి సంబంధించినటువంటి గురువు అబ్దాది అనగా ఇప్పుడు నడుస్తున్నటువంటి కాల ప్రమాణానికి సంబంధించినటువంటి గురువు ఎలా ఉన్నాడు అంటే 1/5/2024 వరకు వాళ్ళు మేషరాశిలో ఉండడం చేత అనగా షష్టమ స్థానంలో ఉండడం చేత అనగా అశుభ స్థాన ప్రభావితం చేత ఈ యొక్క గురు ప్రభావితం వారికి కొంత ప్రతికూల ఫలితాన్ని సూచించేటువంటి అవకాశం, విరోధము, బంధువులతోటి విరోధము, జనులతోటి విరోధం ఏర్పడి దానివల్ల కలహాలు ఏర్పడి వాళ్ళు చేసేటువంటి ఒక పనులలో వాళ్ళకు నష్టం జరిగేటువంటి విధానాన్ని సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క 2/5/2024 ఆ సంబంధించినటువంటి ఒక సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో అనగా సప్తమ స్థానంలో గురువు సంచారం చేయడం చేత అది శుభ ఫలితాలకు పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు ఏదైతే భిన్నమైనటువంటి యొక్క ఫలితాలు అనుభవించామో దానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అనేటువంటిది ఈ రాశి వారికి మంచి శుభ పరిణామాలు అందించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల స్థానం శుభం, ఆరోగ్యము, తేజస్సు, రాజకీయ వ్యవహారముల యందు విజయము, అన్నింటిలో కూడా విజయము, బలము, అభీష్ట కార్యసిద్ధి అన్ని రకాలుగా నెరవేరేటువంటి యొక్క ప్రభావితాన్ని ఆ గురువు సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే శని సంచారానికి విషయానికి వచ్చేస్తే శని అబ్దాది నుండి సంవత్సరాంత వరకు కుంభరాశిలో అశుభడగడం వలన శరీరంలో ఉన్నటువంటి యొక్క కొన్ని నలతలు ఏర్పడి వాతరోగాలు, మనస్తాపము, భయము, స్థానచలనము ఇలాంటివన్నీ కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాహు విషయానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు ఈయన మీనరాశిలో అనగా పంచమ స్థానంలో అశుభడగడం వలన దానివల్ల సంతానము నష్టము, విరోధము, అకాల భోజనాలు మొదలగు చెడు ఫలిత ప్రభావాలే ఈ యొక్క రాహు ఫలితాలు ఇవ్వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేతు విషయానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో ఆ యొక్క కేతువు సంచారం చేయడం చేత వీళ్ళు శుభాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల పశులాభము, భోజనము, సౌఖ్యము, వస్తులాభము, ఆ యొక్క నూతన వస్త్రప్రాప్తి, సుగంధ ఆ ద్రవ్యాలకు సంబంధించినటువంటి సేకరించే లాభ ఫలితాలు కూడా ఉన్నటువంటి విధానాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారు సూచిస్తున్నటువంటి విధానం అన్నమాట.